కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. జ్యేష్ఠేశ్వర్, వారాణసి. జ్యేష్ఠేశ్వర లింగమహిమ కాశీఖండం 63వ అధ్యాయంలో విస్తారంగా వర్ణించబడింది. జ్యేష్ఠేశ్వర లింగం యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు శివుడు పార్వతీదేవితో ఇట్లు చెప్పెను: జ్యేష్ఠ శుక్ల చతుర్దశ్యాం సోమవరానురాధయోః జ్యేష్ఠస్థానం తతః కాశ్యాం తదాభూదపి పుణ్యదం తత్ర లింగ సంభవత్స్వయం జ్యేష్ఠేశ్వరాభిధాం తల్లింగ దర్శనాత్ పుంసాం పాపం జన్మ శతర్జితం. జ్యేష్ఠమాస శుక్లపక్ష చతుర్దశి రోజున భక్తులు జ్యేష్ఠేశ్వర లింగాన్ని దర్శనం చేసుకోవాలి. అలా చేసిన వారు జీవితంలో అన్ని ఆనందాలను పొందుతారు మరియు మరణానంతరం స్వర్గానికి చేరుకుంటారు. పైన పేర్కొన్న రోజు సోమవారం అనురాధ నక్షత్రంతో వస్తే అది మరింత శుభప్రదం. సూర్యోదయంతో చీకటి మాయమైనట్లే జ్యేష్ఠేశ్వర లింగాన్ని దర్శించుకోవడంతో కొన్ని వందల సంవత్సరాలుగా పేరుకుపోయిన పాపాలు ఆ లింగాన్ని చూసిన క్షణంలో మటుమాయమవుతాయి. జ్యేష్ఠేశ్వర లింగం దగ్గర నెయ్యితో తన పూర్వీకులకు శ్రాద్ధ కార్యక్రమాన్ని నిర్వహించే వ్యక్తి తన పూర్వీకులకు గొప్ప సేవ చేస్తాడు. జ్యేష్ఠేశ్వరోచార్య ప్రథమ కాశ్యాం శ్రేయోతిరభిన్రై. మోక్షాన్ని కోరుకునేవారు ముందుగా కాశీలోని జ్యేష్ఠేశ్వర మహాదేవుడిని పూజించాలి. అస్మిన్ జ్యేష్ఠేశ్వరో క్షేత్రే సంభోజ్య శివయోగినం కోటిభోజ్యఫలం సమ్యగే కోకపరి సంఖ్యాయాః. జ్యేష్ఠేశ్వర క్షేత్రంలో ఒక శివభక్తుడికి అన్నదానం చేయటం వలన 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలం వస్తుంది. కాశీలోని ఈ జ్యేష్ఠ స్థానంలో మన సంస్థ రెగ్యులర్గా ఇక్కడ పూజలు, అన్నదానాలు చేస్తూ ఉంటాము. లింగపురాణం 92వ అధ్యాయంలో కాశీకి వెళ్ళి ఏ రోజు అయినా జ్యేష్ఠేశ్వరుని దర్శనం చేసుకున్న వ్యక్తికి పునర్జన్మ ఉండదు. అది ప్రత్యేకంగా జ్యేష్ఠ మాసంలోనే అవసరం లేదని చెప్పబడ్డది. ఓం శ్రీ జ్యేష్ఠేశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.